హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై పోర్ట్ఫోలియో. ఈరోజు నేను ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏమైనా స్టాక్ ఎంట్రీ తీసుకునేటప్పుడు ఇవి మనం చూసుకోవాలండి. మనం ఫస్ట్ చూసుకోవాల్సింది మార్కెట్ క్యాపిటలైజేషన్ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 టైప్స్ అండి. ఫస్ట్ వచ్చి స్మాల్ క్యాప్ అండి. స్మాల్ క్యాప్ అంటే లెస్ దాన్ 5,000 crores లోపల కంపెనీ ఉంటుంది. సెకండ్ వచ్చి మిడ్ క్యాప్ కంపెనీ. మిడ్ క్యాప్ కంపెనీలో 5,000 to 20,000 crores లోపల ఉంటాయి. థర్డ్ వచ్చి లార్జ్ క్యాప్ కంపెనీ అండి. లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే గ్రేటర్ దాన్ 20,000 crores అండి. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అండి. ఇదేంటంటే ప్రాఫిట్ వచ్చాక షేర్ హోల్డర్స్కి డివిడెండ్ రూపంలో కొంత అమౌంట్ బోనస్ లాగా ఇస్తారు. ఇది ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అండి. దాన్ని బట్టి ఈపీఎస్ అనేది ఇస్తారండి. పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఇది వచ్చి 15 కన్నా తక్కువ ఉండాలండి. అప్పుడు మనకి స్టాక్ అనేది అట్రాక్ట్ వాల్యుయేషన్ తగ్గుతున్నట్లు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ తీసుకొని ఈపీఎస్ వచ్చి 5 రూపీస్. ఇప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చి 100 అనుకోండి. 100 డివైడ్ బై 5 వచ్చి 20% వస్తుంది. సో 20 వస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టండి. ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అండి. ఇది కనీసం 50% ఉండాలి. 15% కన్నా ఎక్కువ అంటే ఇంకా బెటర్ అండి. ఇది వచ్చి మనకి కంపారిజన్ అండి. లాస్ట్ 5 yearsలో ఎంత రిటర్న్ వచ్చింది, లాస్ట్ 3 yearsలో ఎంత రిటర్న్ వచ్చింది, లాస్ట్ 1 yearలో ఎంత రిటర్న్ వచ్చింది చెక్ చేసుకుంటామండి. డెబ్ట్ టు ఈక్విటీ రేషియో అంటే కంపెనీ అప్పు అండి. కంపెనీకి ఎంత అప్పు ఉందనే అర్థం. ఇది అనేది లెస్ దాన్ 1% ఉండాలి, ఎక్సెప్ట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్. డివిడెండ్స్ అండి. ఈ డివిడెండ్స్ అంటే ఏమన్నా ఇంతకు చెప్పినట్టు ఏమన్నా కంపెనీ వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తే నా ప్రాఫిట్ని డివిడెండ్ రూపంలో వాళ్ళ షేర్ హోల్డర్స్కి ఇస్తారండి. దాన్ని డివిడెండ్స్ అంటారు. ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం పెట్టుకోవాల్సిన నెట్ ప్రాఫిట్, నెట్ లాస్, రెవెన్యూ. నెట్ ప్రాఫిట్ అంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఈ క్వార్టర్లో, లేకుంటే ఇయర్లో ఎంత వచ్చింది, లేకుంటే లాస్ వచ్చిందా. తర్వాత చూసుకోవాల్సిన రెవెన్యూ అండి. రెవెన్యూ కూడా మనకి ఇయర్ బేస్లో ఇంక్రీజ్ అవుతూ పోతుండాలండి. సేల్స్ అండ్ గ్రోత్. సేల్స్ కూడా మనకి ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలండి. తర్వాత గ్రోత్, కంపెనీ గ్రోత్ అవుతుందో చూసుకోవాలి. వాళ్ళ బిజినెస్ మోడల్ చూసుకోవాలి. తర్వాత చూసుకోవాల్సింది స్టాక్ హోల్డింగ్ అండి. అందులో మెయిన్ పాత్ర వచ్చి ప్రమోటర్స్ అండి. ప్రమోటర్స్ వచ్చి గ్రేటర్ దాన్ 50% ఉండాలి. తర్వాత ఫారిన్ ఇన్వెస్టర్ కూడా ఇయర్ ఇంక్రీజ్ అవ్వాలి వాళ్ళు. తర్వాత మ్యూచువల్ ఫండ్ కూడా ఎంట్రీ తీసుకో ఉండాలండి. మనం స్టాక్స్ కొనేటప్పుడు పైన చెప్పిన ఫండమెంటల్స్ అండి మైండ్లో పెట్టుకొని స్టాక్ కొనుక్కోవాలండి. వీడియో నచ్చిందా కంటెంట్? నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.